జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చిన్నగా షాక్ ఇస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ. ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి. అధికారం లేకపోయినా సరే, ఆయన ఒకప్పుడు 5 ఏళ్ల పాటు పరిపాలన చేసిన అనుభవం, లేదంటే అప్పుడు రాజకీయం నేర్చుకున్నారు, అంతకు ముందో నేర్చుకున్నారు. అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. 67 స్థానాలు గెలుచుకుని అప్పుడు కూడా 2014లో. అప్పుడు నేర్చుకున్న లెసన్స్ ఇప్పుడు మాత్రం బాగా పనికొస్తున్నాయి. ఎందుకు అంటే ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా, తిరుపతి లడ్డు వ్యవహారం దగ్గర నుంచి వరుసగా ఒక్కొక్క వివాదంలో ఆయన నెగ్గుకు రాలేకపోతున్నారు కానీ, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన సైలెన్స్, మౌనంతో ముందుకెళ్ళిపోతున్నారు. ఆ మౌనంతో మాత్రం ఆయన నెగ్గుకు వచ్చేస్తున్నారు. తిరుపతి లడ్డు వివాదంలో చాలా సైలెంట్గా ఉన్నారు అప్పట్లో, మొదట్లో. తర్వాత 2-3 సార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పారు. పెద్దగా దూకుడుగా ముందుకెళ్ళలేదు, భారీగా కౌంటర్లు ఇచ్చేలేదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, రెచ్చిపోయే స్పీచ్లు, ప్రసంగాలు ఇవ్వలేదు. కాకపోతే ఎంతలాగా బురద జల్లే ప్రయత్నం చేసిందో ప్రత్యర్థులు